నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. నేను సునీల్. మహేష్ బాబుని ఈ నెల 28న విచారణకు పిలిచింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ. సో అసలు మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇవ్వడం ఏంటి అనేదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహేష్ బాబు అభిమానుల యొక్క కలవరం పాటుకు గురి చేస్తున్నటువంటి అంశం. సో ఈ విషయంలో సాయి సూర్య డెవలపర్స్కి ఎండార్స్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే, మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ. సో ఈ విషయంలో మహేష్ బాబుని విచారణకి ఈడీ పిలిచింది. అయితే ఇందులో మహేష్ బాబుని విట్నెస్గా పిలుస్తున్నారా లేదా అక్యూజ్డ్గా చూస్తారా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగానే ఉంది. అసలు విచారణకు మహేష్ బాబుని ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఈడీ పిలిస్తే విచారణకు మహేష్ బాబు హాజరవుతారా? హాజరైతే ఏం జరుగుతుంది? హాజరు కాకపోతే ఏం జరుగుతుంది? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి. సుబ్బు గారు, ద సెన్సేషనల్ టాపిక్ ఏంటంటే మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇవ్వడం. చాలా సున్నితంగా, సౌమ్యంగా, పీస్ఫుల్గా ఉండేటువంటి వ్యక్తి మహేష్ బాబు. అండ్ ఇటువంటి సోషల్ మీడియాలో కానీ లేదంటే మామూలుగా కానీ ఆయన ఎక్కువగా మాట్లాడరు, కాంట్రవర్సీస్కి రారు, జస్ట్ స్మైల్తో అందరినీ పడేస్తూ ఉంటారు. సో ఈ విషయంలో అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు అందుకోవడం. సో అసలు దీని కథా కమామిషు ఏంటి? అయితే మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఎవరు ఎలా కనిపించినప్పటికీ కూడా వాళ్ళకి వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది. మనం ఎంతోమంది అంటే బయట పడేంత వరకు కూడా వీళ్ళు ఇలాంటి వాళ్ళ అని అవ్వకయ్యే వ్యక్తులు కూడా మన దగ్గర లేకపోలేదు. అయితే మొట్టమొదటిగా ఈ ఇష్యూని తీసుకుంటే నిజంగానే మీరు అన్నట్టుగా మహేష్ బాబు గారు చాలా కూల్ అండ్ సాఫ్ట్, చాలా అంటే జెంటిల్మెన్ అని ఒక రకంగా మనం పిలవచ్చు. మరి అలాంటి వ్యక్తికి చాలామందికి చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్స్ కూడా ఆయన చారిటీ నుంచి చేస్తుంటారు. సో మరి ఇలాంటి వ్యక్తి ఈడీకి సంబంధించి నోటీస్ ఇచ్చారు అనడంతో చూసినప్పుడు నేను కూడా షాక్ అయ్యా. ఏంటి, వాట్ ఈస్ అబౌట్ దిస్ న్యూస్ అని మనం చూస్తే ఏంటంటే ఈ సాయి సూర్య డెవలపర్స్ ఇంకొకటి ఉంది. ఈ రెండు సంస్థలకి ఈయన బ్రాండ్ అంబాసిడర్గా వర్క్ చేసేవారు. సో ఈ రెండు సంస్థలకి సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్గా వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఇవి రెండు కూడా ఒక రియల్ ఎస్టేట్ సంస్థలు. సో వెంచర్స్ వేసి వెంచర్స్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ని తర్వాత అంటే వాటిని కన్స్ట్రక్ట్ చేసి ఎవరైతే పార్టీస్ ఉన్నారో వాళ్ళకి అప్పగించడం. సో ఇక్కడ బేసిక్ పాయింట్, ఈ ఇష్యూ జరగడానికి బేసిక్ ఎక్కడ పడింది అంటే వీళ్ళు ఇన్ టైంలో ఎవరైతే పార్టీస్ ఉన్నారో, ఎవరైతే వినియోగదారుడు ఉండో, కస్టమర్ ఎవడైతే ఉన్నో తనకి ఇన్ టైంలో వాళ్ళు ఫ్లాట్స్ని సేల్ అంటే కట్టించి అప్పగించలేదు. సో అక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది. సో అక్కడతో మధురానగర్ పోలీస్ స్టేషన్, సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్, ఇట్లా రకరకాల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనప్పుడు ఏంటంటే మీరు చూస్తే దీంట్లో 100 కోట్ల స్కామ్. మరి ఇది మరి స్టేట్ పోలీసులు, సివిల్ పోలీసులు ఉన్నారు కదా, మరి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో దర్యాప్తు జరగవచ్చుగా అని అంటే ఒకంత ఈ స్టేట్కి సంబంధించిన పోలీసులు దర్యాప్తు జరిగేటప్పుడు కొంతవరకు దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ అనేది వర్క్ అవుతుందని చాలామంది అభిప్రాయపడుతుంటారు. సో మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద సోషల్ మీడియా వేదికగా చాలామంది పెద్ద పెద్ద వ్యక్తుల మీద కేసులు సిబిఐ కానివ్వండి, సిఐడి కానివ్వండి, ఏసీబీ కానివ్వండి, తర్వాత ఈడీ కానివ్వండి, చూడండి అంటే పొలిటికల్ లీడర్స్ మీద కానివ్వండి, తర్వాత సెలబ్రిటీస్ మీద కానివ్వండి, ఏదన్నా మత పెద్దలు అది ఎవరైనా కానివ్వండి, ఐదర్ వాళ్ళు ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళ, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళ, క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన మత గురువులకు సంబంధించినటువంటి డబ్బులు అంటే ఈ ఆర్థిక లావాదేవీల్లో ఎప్పుడైతే లోటుపాట్లు లేదంటే అవకతవకలు జరిగినాయి అని చెప్పి తెలుస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కానివ్వండి లేదంటే రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థలు కానీ వాటిని దర్యాప్తు చేయడం అనేది మనం కామన్గా చూస్తుంటాం. సో మరి స్టేట్ పోలీసులు ఎందుకు చేయలేదు అని అంటే స్టేట్ పోలీసులు చేస్తే ఏంటంటే దీన్ని ఒకంత ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ చేసి దీన్ని నీరుగార్చే ప్రయత్నం జరగొచ్చేమో అనే ఒక అభద్రతా భావంతో ఏంటంటే ఇలాంటి ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థలకు అప్పగించడం జరుగుతుంది. అయితే ఈ ఇష్యూకి వచ్చినప్పుడు ఏంటంటే 100 కోట్ల స్కామ్ జరిగిందని గుర్తించడం జరిగింది. సో ఈ 100 కోట్ల స్కామ్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అని చెప్పేస్తే దాన్ని మనం పక్కకు పెడితే ఈ నెల 16వ తారీఖు ఈడీ ఈ డెవలపర్ సాయి సూర్య డెవలపర్స్ తర్వాత ఇంకొక సంస్థ ఏదో ఉంది, దానికి సంబంధించినటువంటి 2 సంస్థల మీద ఈడీ రైడ్స్ జరగడం. ఎందుకంటే కేసులు ఫైల్ అయినాయి. వీళ్ళు ఇన్ టైంలో వీళ్ళు డబ్బులు అందరి దగ్గర కస్టమర్స్ దగ్గర తీసుకొని ఇన్ టైంలో వాళ్ళకి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి వీళ్ళు కేసులు ఫైల్ చేశారు. అంటే అంతకు ముందు నుంచే ఈ సాయి సూర్య డెవలపర్స్ ఇంకా వాటికి అభ్యర్థన చేస్తున్నారు, ఇంకెప్పుడు ఇస్తారు మా ప్రాపర్టీస్ మాకు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు అన్నప్పుడు వీళ్ళు టైం దాటేయడం,
తర్వాత సరైన సమాధానం చెప్పవడం, చాలామందికి అంటే చాలామంది వినియోగదారుల దగ్గర డబ్బులు అంటే నగదు రూపేణ అంటే క్యాష్ తీసుకోవడం ఎక్కువ మొత్తంలో. మీరు చూసుకున్నట్లయితే 2 లక్షలకు మించి మనకి బ్యాంకులో డబ్బులు తీసుకోవాలన్నా, లేదంటే మనం ఏదైనా గోల్డ్ షాపులు అంటే గుర్తింపు కలిగినటువంటి పెద్ద పెద్ద గోల్డ్ జ్యువెలరీ షాపుల్లో కూడా మనం గోల్డ్ కొనాలంటే Compulsory 1,99,990 రూపాయలే కట్టాలి. మన మనం కారు లోన్లు అంటే కారు కొనుక్కోవాలన్నా సరే 2 లక్షలే మనం దానికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తర్వాత అంతా కూడా ఆన్లైన్ పే అంటే క్యాష్ పే కానివ్వండి, అకౌంట్ పే కానివ్వండి జరగాలి. సో ఇక్కడ మరి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఈ డెవలపర్స్ ఉన్నాయో, ఈ వెంచర్స్కి సంబంధించినటువంటి రియలేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వినియోగదారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం అంటే క్యాష్ రూపంలో తీసుకోవటం జరిగింది. సో వీళ్ళకి అనుమానం వచ్చింది అన్నాడు, క్యాష్ రూపంలో తీసుకుని వీటన్నిటిని వీళ్ళని షేర్ మార్కెట్లో పెట్టారంటున్నారు. మనకి ఆ విషయం గురించి ఇంకా స్పష్టత రాలేదు. షేర్ మార్కెట్లో కానివ్వండి, నాకు తెలిసినంత వరకు ఈ రియల్ ఎస్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బడాబాబుల చేతిలో ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకోవడానికి సినిమాలు కానివ్వండి, తర్వాత రియల్ ఎస్టేట్ కానివ్వండి, తర్వాత పెద్ద పెద్ద బిజినెస్లు కానివ్వండి, ఆర్ఫన్ హోమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే బిజినెస్ పర్పస్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీని వైట్గా చేసుకోవడం కోసం పెద్ద పెద్ద బడా నేతలు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, రాజకీయ నేతలు కానివ్వండి, వీళ్ళందరూ ఇలాంటి ఒక దారిని ఎంచుకొని దాని ద్వారా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడం జరుగుతుంది. సో ఈ టాపిక్ పక్కన పెడితే ఇప్పుడు ఈ సాయి సూర్య డెవలపర్స్లో జరిగినటువంటి ఈ ఈడీ దాడి ఏదైతే ఉందో ఈ నెల 16వ తారీఖు, దాంట్లో 100 కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు, 75 లక్షల వరకు కూడా నగదు రూపంగా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు మనం చూస్తున్నాం. అయితే మరి దీనికి సంబంధించింది పక్కన పెడితే ఇప్పుడు మహేష్ బాబు గారు ఎంటర్ అయ్యారు. ఏంటి ఈ 2 సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్. ఆయన కూడా అందులో ఆయన తీసుకున్న దాంట్లో కూడా కొంత పర్సనల్ గా లిక్విడ్ అమౌంట్ తీసుకున్నారు. అదే పర్సనల్ గా కొంత కాదు, చాలా ఎక్కువ. చూస్తే ఈయన బ్రాండ్ అంబాసిడర్ గా వర్క్ చేస్తున్నటువంటి దీంట్లో ఈయన చూస్తే చాలా వరకు వినియోగదారులు ఇది నమ్మకమైన కంపెనీ, నమ్మకమైన రియల్ ఎస్టేట్ సంస్థ. అంటే ఇప్పుడు మనం చూస్తే చిన్న చిన్న బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్ ప్రమోషన్ చేసినందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. సో అలాంటిది విచారణకు పిలిచి అరెస్ట్ కూడా చేశారు చాలా మంది. మీకు తెలుసో లేదా, హైకోర్టు నుంచి చాలా మంది యాంటిస్పెక్టర్ బెయిల్ కూడా తెచ్చుకున్నాం. సో అయితే ఇక్కడ సంబంధించి ఏంటంటే 2.5 కోట్ల రూపాయలు ఆయన క్యాష్ రూపంలో తీసుకోవడం జరిగింది. మొత్తం 5,90 లక్షలకి ఆయన అగ్రిమెంట్ అతను అంబాసిడర్గా ఉండడానికి తీసుకున్నారు. సో 3.4 కోట్ల రూపాయలు ఏమో చెక్ ద్వారా తీసుకున్నారు, 2.5 కోట్లు క్యాష్ ద్వారా తీసుకున్నారు. అయితే మరి 2.5 కోట్ల రూపాయలు క్యాష్ ద్వారా తీసుకోవడం మరి లీగలా? లీగల్ కానే కాదు, ఇది కంప్లీట్లీ ఇల్లీగల్. మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి ఆదాయ వ్యయాలన్నీ కూడా అది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోనే జరుగుతుంటాయి. సో ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో జరుగుతున్నప్పుడు 3.4 కోట్లు మాత్రమే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టు. ఏది సుమారుగా 6 కోట్లకి అంటే 5,90,00,000కి ఆయన 3.4 కోట్లు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. ట్యాక్సెస్ అన్ని కట్ అయ్యి అతను లీగల్గా సంపాదించింది అవుతుంది. మరి ఇప్పుడు 2.5 కోట్ల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లెక్కలు చూపించిన డబ్బులే కదా. మరి ఒక అంతటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన చూసి ఎంతోమంది ఇప్పుడు అందులో పెట్టుబడులు పెట్టడం కానివ్వండి, లేదంటే అందులో ప్లాట్లు కొనుక్కోవడం కానివ్వండి, దాంట్లో అంటే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన మహేష్ బాబు గారిని చూస్తే ఇది నమ్మకమైన సంస్థ అయ్యి ఉండొచ్చు అని చెప్పి మహేష్ బాబు గారే 100% మనందరూ ఒప్పుకోవాల్సింది చూసి. ఎందుకంటే మహేష్ బాబు గారు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎటువంటి వివాదాల్లో కానివ్వండి, ఎటువంటి కాంట్రవర్షియస్లో కానివ్వండి, ఎటువంటి సోషల్ మీడియా వేదిక కానివ్వండి ఆయన కనిపించరు. ఎందుకంటే ఆయన చాలా ప్రొఫెషనల్గా ఉంటాడు, అతను జెంటిల్మెన్గా వ్యవహరిస్తుంటాడు. సో ఇలాంటి ఒక వ్యక్తి ఎలాంటి ఫేక్ ఆర్ట్కి ప్రమోషన్ చేయరు అనే ఒక నమ్మకంతో చాలామంది వ్యక్తులు దాంట్లో కొనుగోలు చేయడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఈడీ విచారణకు సంబంధించినటువంటి దీంట్లో ఈ నెల 28వ తారీఖు ఈడీ విచారణకు రమ్మని, ఎక్కడ 16వ తారీఖు దీంట్లో ఉన్నటువంటి ఈ సంస్థలో అవకతవకలు జరిగిందని తెలిసినప్పుడు పలానా మహేష్ బాబు గారు దీంట్లో బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో ఆయన 3.4 కోట్లు చెక్ ద్వారా తీసుకున్నారు, 2.5 కోట్లు నగదు రూపంలో తీసుకున్నారని తెలిసిన తర్వాత దాని మనీ లాండరింగ్ కిందకు వస్తుంది. ఒక వ్యక్తి 2.5 కోట్లు, ఇక్కడ 3.4 కోట్ల విషయం కాదు, అక్కడ 2.5 కోట్లు మనీని ఎందుకు ఈయన నగదు రూపంలో తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు తీసుకున్నారు, దీన్ని ఎందుకు లెక్కల్లో చూపించలేదు, ఇది ఎందుకు వాళ్ళ లెక్కల్లో మాత్రమే ఉంది అని చెప్పేసి దీని మీదకి మీ విచారణ అంటే మీ వెర్షన్ ఏంటి, దాడులు చేసిన తర్వాత బయటకు వచ్చిన లెడ్జర్ లో ఉన్న అంశాన్ని బయటకు తీసుకొచ్చి మీరు దీంట్లో ఎప్పటి నుంచి ఉన్నారు,
దీంట్లో ఎంత తీసుకున్నారు, తీసుకుంటే ఎలా తీసుకున్నారు, మరి 2.5 కోట్లు మీరు నగదు రూపంలో ఎలా తీసుకున్నారు, మరి ఇది చట్ట వ్యతిరేకమైన చర్య కదా, దీన్ని తీసుకోవడానికి మీ అభిప్రాయం ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే ఈడీ ఇచ్చిన నోటీసులో క్లియర్గా అన్ని అంశాలు మెన్షన్ చేసి 26వ తారీఖు అంటే ఈ నెల 28వ తారీఖు సోమవారం రోజు ఆయన ఈడీ ఆఫీస్లో వెళ్ళి అటెండ్ అయ్యి ఈయన ఇచ్చే సమాధానంతో ఈడీ సాటిస్ఫై అవ్వాలి. ఓకే, ఎలా ఇతను ఇంత చెప్పేదన్నీ కూడా లీగల్గా ఉండాలి, డాక్యుమెంటల్ రూపంలో ఉండాలి, వాటన్నిటికీ ఇతను రూపాయి తీసుకున్నా దానికి లెక్క చూపించాలి, దానికి ట్యాక్స్ ఇతను ప్రభుత్వానికి కట్టాలి. లేని పక్షంలో ఈయన కూడా మనీ లాండరింగ్ కిందకే వస్తారు. నాకు తెలిసి ఈయన మీద ఇప్పుడు అభియోగంతో పిలుస్తున్నారు. 28 తర్వాత ఈయన ఖచ్చితంగా అక్యూజ్డ్గా మారుతారు. అసలు ఇప్పుడే ఆయన్ని అక్యూజ్డ్గా జాయిన్ ఆరోపణ మట్టుకే, కానీ అతన్ని అక్యూజ్డ్గా జాయిన్ చేయడానికి ఈ 2.5 కోట్ల విషయమే ద బెస్ట్ ఎగ్జాంపుల్. అతను సుబ్బు గారు చాలా మంది విచారణకి హాజరవుతారు, కొంతమంది విచారణకి హాజరవ్వరు. సో హాజరు అవ్వకుండా ఉంటే ఒకవేళ మహేష్ బాబు గారు ఎలా ఉండే అవకాశం? హాజరు కాకపోతే ఖచ్చితంగా ఆయన తప్పు చేసిన వాడిగా వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే మీరు కోర్టులో కానివ్వండి, పోలీస్ స్టేషన్లో కానివ్వండి చూసుకున్నట్లయితే, పోలీస్ స్టేషన్లో అనుకోండి ఏదన్నా ఒక నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ కింద ఒక వ్యక్తికి మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు అతనికి 41 CRPC నోటీస్ ఇస్తారు. ఇచ్చి బాబు నీ వివరణ ఏంటో తెలియజేయని అంటారు. సో 41A కింద నోటీస్ ఇచ్చినప్పుడు అతను పార్టీ ఎవరైతే ఉన్నారో 41B కింద తన వివరణ తెలియజేయాలి. తెలియజేయని పక్షంలో లేదంటే రాని పక్షంలో తన మీద తదుపరి చర్యలు ఓకే తను చేసినట్టు ఒప్పుకున్నట్టు. సో కాబట్టి ఒప్పుకున్నట్టు కాబట్టి తన మీద తరువాత చర్యలు తీసుకుని తను అరెస్ట్ చేయడం ఇలాంటివి జరుగుతుంది. అలాగే ఒక ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కానివ్వండి, రాష్ట్ర ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థలు కానివ్వండి, ఇలా ఈడీ లాంటివి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అటెండ్ కావాలి. కాకపోయినారనుకోండి ఖచ్చితంగా అతను కూడా ఇప్పటి వరకు అనుమానితుడిగా ఉన్నటువంటి ఇతను అక్యూజ్డ్గా మారి ఆ సంస్థ తీసుకున్నటువంటి ప్రతి లావాదేవీలు ఇతను కూడా లింక్ చేసి సంస్థతో పాటు మహేష్ బాబు గారిని కూడా బాధ్యుడు చేసే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఎటువంటి ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం ఉంది మహేష్ బాబు ముఖ్యంగా? ఎందుకంటే ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈడీ విచారణ అంటే సర్టెన్ క్వశ్చనీర్ ఉంటుంది, వాళ్ళకి సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 30-40 క్వశ్చన్స్ దాకా అడుగుతారని అంటూ ఉంటారు. సో 30-40 క్వశ్చన్స్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉందా మహేష్ బాబు? ఒకటి. అండ్ రెండోది, విచారణ అంటే జనరల్గా చాలామంది విచారణ ఈడీ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు అండ్ కొన్ని సర్టెన్ టైమింగ్స్ ఉంటాయి. సో మహేష్ బాబుకి ఏమన్నా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఉండే అవకాశం ఉంటుందా? 100% స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఏమి ఉండవండి. బికాస్ సూపర్ స్టార్ ఎలా ఎవరైనా సరే ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే. ఓకే, అతను ప్రధానమంత్రి కానివ్వండి, కింది స్థాయి అంటే కూలి చేసుకునే వ్యక్తి కానివ్వండి, అందరూ కూడా చట్టం ముందు సమానమే. ఎవరికి కూడా ప్రత్యేక వసతులు కల్పించడం జరగదు, ప్రత్యేక టైమింగ్స్ కల్పించడం జరగదు. మీరు చూసుకున్నట్లయితే అంతకుముందు కూడా ఈడీ విచారణప్పుడు కవిత గారు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎన్నోసార్లు వెళ్ళారు. కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఏది అక్కడి వరకు ఎందుకు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఈడీ వెళ్ళారు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన వెళ్ళారు. అంటే ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి వీటికి ఖచ్చితంగా ఒబీడియన్స్ చూపించాల్సింది. ఎవరికి ప్రత్యేకించి ఏ టైమింగ్స్ ఉండవు. ఇక్కడ మహేష్ బాబు గారు ఎదుర్కోబోయే ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీరు 2.5 కోట్ల రూపాయలు నగదుని ఎందుకు తీసుకున్నారు? ఈ తీసుకున్నటువంటి నగదుని మీరు లెక్కల్లో చూయించారా? ఈ 2.5 కోట్ల రూపాయలు నగదుని తీసుకున్నారు కదా, ఈ తీసుకున్న నగదుకు మీరు ట్యాక్స్ కట్టారా? దీన్ని మీ ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో చూయించారా? ఈ 2.5 కోట్లు తీసుకుని మీరు ఎక్కడ వీటిని ఉంచారు? లేదంటే ఈ 2.5 కోట్లని మీరు దేనికి ఖర్చు చేశారు? సహజంగా ఇటువంటి విచారణలకి అడ్వకేట్స్ ని తీసుకెళ్తూ ఉంటారు, తమ తరపు అంటే మాట్లాడడానికి అవగాహన ఉండదు కాబట్టి. సో అటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఎవరైనా సరే వాళ్ళ అడ్వకేట్ని ఖచ్చితంగా తీసుకెళ్లే వెసులుబాటు కల్పిస్తుంది. దానికి కూడా వాళ్ళు కోర్టులో పిటిషన్స్ ఫైల్ చేసుకోవాలి. సో విచారణకు వెళ్ళేటప్పుడు నాకు లీడ్ చేయడానికి, నాకు గైడెన్స్ ఇవ్వడానికి నాకు మా అడ్వకేట్ని పర్మిషన్ ఇవ్వండి అంటే తప్పకుండా అడ్వకేట్ని తీసుకెళ్ళొచ్చు. ఇలాంటి స్థాయి దాంట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సెలబ్రిటీ స్థాయి దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఖచ్చితంగా వాళ్ళ అడ్వకేట్ని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళ పర్యవేక్షణలో కూడా అంటే వీళ్ళు కొంత ఇబ్బంది పడే సందర్భం ఎదురైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ అడ్వకేట్ మాట్లాడకూడదు. వాళ్ళ అడ్వకేట్ సార్ పక్కన ఉండొచ్చు. పక్కన ఉన్నప్పుడు ఇతన్ని లీడ్ చేయడానికి అంటే ఈ ఈడీ విచారణకి
ముందే ఈయన ఇతన్ని ఫీడ్ చేసి తీసుకెళ్తారు అదే తప్ప ట్రైన్ అంటే ఏదన్నా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అవన్నీ చెప్తారు తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్వకేట్ సజెషన్స్ కానివ్వండి లేదా ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఒక తప్పు జరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఈడికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. సో అడ్వకేట్ గారి యొక్క పాత్ర ఏంటంటే ఇందులో తప్పు జరిగిందా లేదా అని అనేది తెలుసుకొని తప్పు జరిగిందని అంటే ప్రభుత్వం తరపున ఆయన అంటే సహకారంగా ఉండాలి. తప్పు జరగలేదు అని అంటే మాత్రం ఆయన తన క్లయింట్కి అనుకూలంగా ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది కాబట్టి దీంట్లో అడ్వకేట్ గారు కోర్టులో మాత్రమే తన వాదనలు వినిపించగలరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈయన భయభ్రాంతులకు గురి చేయడం కానివ్వండి, ఇతను బెదిరించడం కానివ్వండి, ఇతను భయపెడతారేమో అన్న అంటే అనుమానం వచ్చినప్పుడు వాళ్ళ అడ్వకేట్ సార్ ఉండొచ్చు. వాళ్ళ అడ్వకేట్ సార్ ఉన్నప్పుడు ఏంటంటే ఈడీ కూడా ఇలాంటివి అంటే చేయకూడదు, మోస్ట్లీ జరగవు. ఏంటంటే వాళ్ళు ధైర్యం కోసం తీసుకెళ్తుంటారు. సో ఒకవేళ భయపెట్టి కానివ్వండి, కంగారు పెట్టి క్వశ్చన్లు కానివ్వండి ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళ అడ్వకేట్ సార్ మధ్యలో వాటిని కల్పించుకొని చేయొచ్చు. ఓకే, అయితే సుబ్బు గారు ఈ విషయంలో పర్టికులర్గా ఒకవేళ అక్యూజ్డ్ అయితే కనుక మహేష్ బాబు గారు ఎటువంటి సెక్షన్లో ఆయన మీద నమోదయ్యే అవకాశం ఉంది అండ్ వాటి సీరియస్నెస్ ఎంతవరకు ఉండే అవకాశం? అంటే కాగ్నైజబుల్ అఫెన్స్ కింద ఈయన అరెస్ట్ అవుతారండి. అంటే గాఢత కలిగిన నేరాల కింద మాత్రమే ఈయన అరెస్ట్ అవుతారు. ఎందుకనంటే ఇప్పుడు మీరు 420 చీటింగ్ చూసుకున్నట్లయితే, తర్వాత మనీ లాండరింగ్ కేసులో చూసుకున్నట్లయితే నాన్ బెయిలబుల్ అండి. నాన్ బెయిలబుల్ అది కూడా ఈడీ కోర్టులోనే ఈయన అంటే బెయిల్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ముందు ఈడీ కోర్టుకు వెళ్ళిన తర్వాత మాత్రమే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళడానికి అవకాశం లేదు. సో ఈడీకి ప్రత్యేక కోర్టు ఉంటుంది అన్నమాట, అది కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది. సో ఈడీ కోర్టులో వీళ్ళు ఖచ్చితంగా బెయిల్ తీసుకొచ్చుకోవాల్సింది. ఈయన ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అక్యూజ్ రావడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే ఈడీ స్పష్టంగా చెప్తుంది మీడియా అంటే మీడియాకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా. మొన్న కూడా ఒక ఇష్యూలో అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి ఒక రోజు ఉండి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ అక్యూజ్డ్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంది అని అంటున్నారు. 100% అక్యూజ్ అయ్యే అవకాశం. శిక్ష పడేటువంటి పరిస్థితి వస్తే కోర్టు గనక శిక్ష వేస్తే ఎంతవరకు శిక్ష పడే అవకాశం? అయితే మొట్టమొదటిగా ఫస్ట్ ఈయన విచారణకు అటెండ్ అవ్వాలండి. అటెండ్ కాని పక్షంలో వాళ్ళ తదుపరి చర్యలు అనేవి ఉంటుంది. సో విచారణకు హాజరైనప్పటికీ కూడా ఈ 2.5 కోట్లు క్యాష్ రూపంలో తీసుకోవడం అనేది తప్పు. సో మహేష్ బాబు గారు దొరికితే ఇక్కడ అంటే ఆయన నిజంగా ఏ తప్పు చేసి ఉండకపోతే మాత్రం ఆయన భయపడాల్సిన పని అయితే లేదు. ఖచ్చితంగా ఆయన ఒకవేళ మంచి వ్యక్తి, దీంట్లో పారదర్శకంగా నిష్పక్షపాతంగా వ్యవహరించినట్లయితే తప్పకుండా మహేష్ బాబు గారు తన సిన్సియారిటీని ప్రూవ్ చేసుకొని రావచ్చు. కానీ అందరికీ ఉన్నటువంటి $1 మిలియన్ క్వశ్చన్స్ ఏంటంటే ఈ 2.5 కోట్లు ఈయన నగదు రూపంలో తీసుకోవడానికి అంటే అవకాశం ఏంటి, ఎందుకు తీసుకున్నారు, ఈ తీసుకున్న డబ్బుని లెక్కల్లో చూపించారా, లేదంటే ఈ డబ్బుని తీసుకున్నారా, అక్రమంగా తీసుకున్నారా? అక్రమంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈయన జైలుకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు చూసుకున్నట్టయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత గారు 2 కోట్ల రూపాయలు వాచ్ కలిగి ఉన్నారని చెప్పేసి ఆవిడ దాదాపుగా జైలు పాలవడం జరిగింది. సో ఈయన 2.5 కోట్లు అక్రమంగా గట్లా ఆర్జిస్తే ఆ సంస్థ అంటే ఈడీ గట్ల దీన్ని ప్రూవ్ చేయగలిగితే మహేష్ బాబు గారు నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ అవుతారు. నాకు తెలిసినంత వరకు మనీ లాండరింగ్ కేసు, చీటింగ్ కేసు, తర్వాత ఈయన ఏదైతే ఒక పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి ఈయన ద్వారా మాత్రమే అక్కడ ఫ్లాట్ల అమ్మకాలు కొనుగోలు జరిగింది కాబట్టి సో ఎంతోమంది జీవితాలు భవిష్యత్తులు ఈయన మీద ఆధారపడి నడిచినాయి. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈయనకి 10 సంవత్సరాల వరకు నుంచి 14 అంటే 7 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేయడానికి అవకాశం ఉంది. ఓకే సుబ్బు గారు, అయితే ముఖ్యంగా ఇందులో సీరియస్నెస్ ఎంత ఉంది కాబట్టి, ఇంత లెంత్ ఆఫ్ శిక్ష పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ ముందస్తు బెయిల్, అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ తీసుకునే అవకాశం ఉందా? బెయిల్ పిటిషన్ వేసి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకునే అవకాశం? అది ఆఫ్టర్ ఈడీ దర్యాప్తు తర్వాత మాత్రమే చేయాలండి. ముందుగానే ఒకవేళ ఈయన యాంటిస్పెక్టర్కి ఫైల్ చేశారనుకోండి, అసలు మీరు దర్యాప్తుకే వెళ్లకుండా అక్కడ ఇప్పుడు అందరూ కూడా దర్యాప్తుకు వెళ్లకుండానే కేసిరెడ్డి కేసు కూడా మనం చూస్తున్నాం. అయితే అది దాంట్లో అంటే కేసు యొక్క గాఢత. ఇప్పుడు ఇందులో మహేష్ బాబు గారిని అక్యూజ్డ్గా జాయిన్ చేశారని చెప్పి ఈడీ చెప్పడం లేదు, కానీ ఈయన అక్యూజ్డే. కాకపోతే ఈయన అక్యూజ్డ్గా చేయలేదు కాబట్టి ఇతనికి నోటీస్ ఇచ్చి మీ వివరణ చెప్పమన్నప్పుడు ఆ వివరణ నుంచి తప్పించుకోవడానికి అవకాశమే లేదు. సో కోర్టు ఈయన యాంటిస్పెక్టరీకి వెళ్ళినా యాక్సెప్ట్ చేయదు. అసలు మీరు విచారణకే వెళ్ళకోకుండా మీరు ఎలా యాంటిస్పెక్టరీకి వస్తారు? ఇంకోటి ఏంటంటే యాంటిస్పెక్టరీకి వెళ్ళాలంటే ఇతని మీద ఖచ్చితంగా ఇతను అక్యూజర్ అయ్యి ఉండాలి. సో అక్యూజర్ అయ్యారా లేదని ఈడీ ప్రకటించినప్పుడు మీరు ఎలా అక్యూజర్గా మిమ్మల్ని మీరే అసలు యాంటిస్పెక్టరీకి వెళ్ళడానికి అవకాశమే లేదు, వెళ్ళినా రాదు. సో 28న విచారణ ఎదుర్కొన్న తర్వాత ఒకవేళ ఆయన విచారణకు హాజరైతే తర్వాత మళ్ళీ పిలిచే అవకాశం ఉంటుందా? 100% ఆయన మరలా పిలవడానికి ఒకసారి కాదు, వాళ్ళు విచారణ పూర్తి అయ్యేంత వరకు
అది అంటే ఒక కొలిక్కి వచ్చేంత వరకు, ఆ కేసు క్లియర్ అయ్యి సాల్వ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఈయన మరలా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. నాకు ఓకే. తెలిసినంత వరకు ఈ 28వ తారీఖు విచారణ అనంతరం ఆయన అందులో అక్యూజ్డ్గా జాయిన్ చేయబడతారనేది ఆ అడ్వకేట్గా నా అనాలిసిస్. ఎందుకంటే 2.5 కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో తీసుకున్నప్పుడు అది ఇట్స్ ఇల్లీగల్. సో ఇల్లీగల్గా ఉన్నప్పుడు మనీ లాండరింగ్ ఎందుకు వస్తుంది కాబట్టి, అంటే ఇప్పుడు చాలామంది చిన్న సన్నకారు ఉద్యోగస్తులు కానివ్వండి, వాళ్ళు అక్కడ ప్లాట్లు కొనుక్కోవడానికి మహేష్ బాబు గారి ప్రధాన కారణం. అవును. ఆయన అంటే అతని మీద ఒక నమ్మకంతో, భరోసాతో బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనం తమన్నా గారిని, రాశి ఖన్నా గారిని చూసుకుంటే ఏదో ఒక బ్యూటీ ప్రోడక్ట్కి వాళ్ళు ఇద్దరు అంబాసిడర్లుగా ఉన్నారని, దాని ద్వారా ఏదో అక్కడ కూడా అవకతవకలు జరుగుతాయి. వీళ్ళిద్దరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అవును. సో కాబట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇన్నోసెంట్ని ప్రూవ్ చేసుకున్నారు. సో అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ఇన్నోసెంట్ని ప్రూవ్ చేసుకుంటే ఈడీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు తప్పు చేశారో వాళ్ళు మాత్రమే పనిష్ చేయాలని అనేది ఈడీ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని మహేష్ బాబు గారిని పర్టికులర్గా పనిష్ చేయాలనేది ఈడీ యొక్క ఉద్దేశం కాదు. దాంట్లో ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే అంటే తప్పు చేయడానికి పాల్పడ్డారో, ఎవరైతే మనీ లాండరింగ్ అవడానికి, లేదంటే అక్కడ జరగడానికి అంటే అక్కడ ఆ సినారియో అంతా జరగడానికి, మనీ లాండరింగ్ జరగడానికి, స్కామ్ జరగడానికి ఎవరైతే అంటే మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి శిక్ష, అంటే దాంట్లో ఉన్న వాళ్ళందరికీ శిక్ష పడాలనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ మహేష్ బాబు గారికి శిక్ష పడాలనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. తప్పు ఎవరు చేస్తే వాళ్ళని శిక్షించాలనేది ఈడీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. అయితే సుబ్బు గారు, ఇక్కడ మహేష్ బాబు గారు అనగానే వెకేషన్స్ గుర్తొస్తాయి ఫస్ట్. అవును. సో ఆయన అబ్రాడ్ వెళ్ళడం అనేది సర్వసాధారణం. ఆయన ఫ్యామిలీతో పాటు వెకేషన్స్ ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి, రాజమౌళి మూవీలో ఆయన ఇప్పుడు పార్ట్ అయి ఉన్నారు. సో అందులో కూడా ఆయన అవుట్డోర్ వెళ్ళాల్సి ఉంటుంది, అవుట్ ఆఫ్ అబ్రాడ్. సో ఈ రెండు ఒకవేళ కనుక అక్యూజ్డ్గా ప్రూవ్ అయితే ఆయన పాస్పోర్ట్ విషయంలో, ఆయన జర్నీస్ విషయంలో ఎంతవరకు కట్టుదిట్టం చేసే అవకాశం ఉంటుంది? నాకు తెలిసినంత వరకు ఈ విషయంలో మహేష్ బాబు గారిని అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్లకుండా అంటే ఈడీ అంటే నియంత్రించలేదు. ఎందుకంటే 2.5 కోట్ల స్కామ్లో, అంటే స్కామ్ అనేది ఖచ్చితంగా అది స్కామే. ఖచ్చితంగా అక్కడ తప్పు అనేది జరిగింది. ఏది ఈ సాయి సూర్య డెవలపర్స్ కానివ్వండి, ఈ మిగతా ఏదైతే సంస్థ ఉందో వీటిలో స్కామ్ జరగడం అనేది ఖచ్చితంగా వాస్తవం. కానీ దాంట్లో మహేష్ బాబు గారి పాత్ర ఉన్నదా లేదనేది 28 తర్వాత తెలుసు. ఒకవేళ మహేష్ బాబు గారి పాత్ర ఉన్నా ఆయన షూటింగ్ పర్పస్న అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్లకుండా ఈడీ నియంత్రించలేదు. ఈడీ కోర్టుకి వాళ్ళు అభ్యంతరం చేసుకోవచ్చు. కానీ ఒక సెలబ్రిటీని, అందులోనూ ఒక సినిమా స్టార్ని, అంటే అతను ఏం దేశ దొంగ కాదు, లేదంటే అతను బందిపోటు కాదు, లేదంటే ఉగ్రవాది కాదు. సో కాబట్టి అతను షూటింగ్ తర్వాత అయినా సరే అది విచారణకు వచ్చే వెసులుబాటును కోర్టు కల్పిస్తుంది అనేది నా అభిప్రాయం. ఈ కేసులో బయటకు వెళ్ళకోకుండా తన పాస్పోర్ట్ను సీజ్ చేసి, తన్ని ఆపేసి, తన్ని అంటే ఇబ్బంది పెట్టేంత వరకు ఈడీ వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా సరే కోర్టు దాన్ని ఖచ్చితంగా నియంత్రిస్తుంది. మహేష్ బాబు గారికి ఈ విషయంలో అంటే లిబర్టీని అనేది ఇస్తుంది అనేది నా అభిప్రాయం. ఓకే సుబ్బు గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్వశ్చన్స్కి క్లారిటీ అయితే ఇచ్చారు. బట్ ఈ నెల 28న మహేష్ బాబు అయితే ఈడీ విచారణకి హాజరవుతారా లేదా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నే. ఒకవేళ హాజరైతే విట్నెస్గా పిలుస్తుందా, అక్యూజ్డ్గా పిలుస్తుందా అనేటువంటి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి విచారణ తర్వాత అయినా ఆయన విట్నెస్సా లేదు అక్యూజ్డ్ అవుతారా అనేది కూడా ఇక్కడ మహేష్ బాబు అభిమానులకి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి కూడా, అండ్ సాయి సూర్య డెవలపర్స్ని మహేష్ బాబు గారి మొహం చూసి సాయి సూర్య డెవలపర్స్ని అప్రోచ్ అయ్యి అక్కడ కొందాం ఫ్లాట్స్ అని డిసైడ్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక ప్రశ్నగానే ఉంది. సో 28 దాకా అయితే వెయిట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ కలుద్దాం.